ఇదో అందమైన పల్లెటూరు అండి. మనం దగ్గరికి వెళ్ళేలోపే దగ్గరిపోయింది. 100 ఏళ్ళ నాటి రామాలయం అండి ఇది. ఇక్కడ ఒక కొబ్బరి మొక్క, పక్కనే అందమైన చెరువు, కోనసీమలో కొబ్బరి రాసులు ఎగిరిపోయినాయి. ఇక కాలువ మధ్యలో పువ్వులు చూడండి. హాయ్ హలో అండి, నేను మీ శ్రీనులాక్స్. ఇప్పుడు మనం కోనసీమలో ఉన్నటువంటి ఒక పల్లెటూరులో ఉన్నాం. నేను పల్లెటూరుకి వచ్చి వీడియో తీస్తున్నాను. చూడండి ఇక్కడ వ్యూస్ ఎట్ ఉంటాయో. ఊరు నిండా కొబ్బరి చెట్లేనండి. మొత్తం వ్యూ మొత్తం చూడండి ఒకసారి. ఊరు మొత్తం చూపించలేదండి, కొంచెం కొంచెం చూపిస్తున్నా. మన ఎదురుగుండా ఉన్నది స్కూల్ బిల్డింగు, అలాగే వాటర్ ట్యాంక్, రామాలయం. ఇక్కడ ఏదో చెట్టు మీద కొంగ ఉంది చూడండి. నేను దగ్గరికి వెళ్ళే లోపల ఇది ఎగిరిపోయేటట్టు ఉంది. సరే, మనం ఇక్కడ నుండి పక్కనే ఉన్న రామాలయం చూద్దాం. ఈ రామాలయం చాలా పురాతనమైన రామాలయం అండి. ఇది ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం రామాలయం. ఇది ఇప్పుడు కొత్తగా నిర్మిస్తారు మళ్ళీ. మొత్తం వ్యూ చూడండి. ఆ పక్కనే పాత స్కూల్ బిల్డింగ్ అండి అది. అది తీసేసి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కొత్తగా నిర్మించారు. ఒకసారి రౌండ్ వ్యూ చూడండి. మొత్తం పచ్చదనం, పల్లెటూరు వాతావరణం. సరే, ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్దాం. ఇంకా ఇక్కడ ఒక కొబ్బరి చెట్టు ఉంది చూడండి, మొక్క. ఈ పక్కనే ఒక చెరువు కూడా ఉంది, చూద్దాం. ఈ చెరువు దగ్గర వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. చుట్టూ కొబ్బరి చెట్లు, మధ్యలో చెరువు. చూడడానికి మాత్రం చాలా బాగుంది. పక్కనే రామాలయం, రామాలయానికి వెనక మళ్ళీ చెరువు, పక్కనే స్కూల్ బిల్డింగు. వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ ఇది పల్లెటూరు లోపలికి వెళ్ళడానికి రోడ్ అండి ఇది. ఇక్కడ ఆరెంజ్ కలర్ మందారం ఉంది చూడండి. మందార చెట్టు. ఒకసారి వ్యూ మొత్తం చూద్దాం. వెనకాల కొబ్బరి తోటలో చూడడానికి చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాం. ఆ ముందు తమలపాకు చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టు కూడా చూసుకుని వేరే లొకేషన్ కూడా చూడడానికి వెళ్దాం. ఇదేనండి తమలపాకు చెట్టు. బొప్పాయి చెట్లు, కొబ్బరి చెట్లు. ఇక్కడ నుంచి పొలం వెళ్దాం. వరి చేలు, కొబ్బరి తోటలు ఉంటాయి, చూద్దాం. ఒకసారి పొలం వెళ్ళి అక్కడ వ్యూ మొత్తం చూద్దాం. పక్కనే పిల్ల కాలువలు, రోడ్డు చూడండి. కొంచెం ముందుకు వెళ్తే రైలు చెరువులు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఈ పక్కనే ఉన్నాయండి చెరువులు. అలాగే ఇక్కడ నుంచి రోడ్డు పోగదు. ఇక్కడ నుంచి వెనక్కి తిరిగి వేరే రోడ్లోంచి వెళ్దాం. అది మన ఎదుర ఎల్లో కలర్ కనపడుతుంది కదా, అయ్యానండి రైలు చెరువులు. చెరువులు అన్నీ ఎలా ఉన్నా కానీ ఇక్కడ వ్యూ మాత్రం వదిలిపోద్ది. ఇక్కడ కొబ్బరికాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు మెయిన్ రోడ్కి వచ్చాను. ఇక్కడ నుంచి వేరే రోడ్లో ఉండి వెళ్దాం. ఇక్కడ నుంచి వ్యూ మొత్తం చూడండి ఎంత బాగుంటుందో. కానీ ఇక్కడ ప్రకృతి పచ్చదనం మంచి ఆహ్లాదకరంగా ఆనందింపజేస్తుందండి ఇక్కడ. సరే, ఇక్కడ నుంచి పొలం వెళ్దాం. ఈ కోనసీమలో ఇటు చూసిన పచ్చదనం, అలాగే కొబ్బరికాయ రాసులు, కొబ్బరి చెట్లు, మంచి పచ్చటి వాతావరణం కనపడిద్దండి. మనం ముందర చూసారా కొబ్బరి రాసులు. ఇలాగేనండి ఎక్కువ కొబ్బరికాయలు కానీ మన ఎదురు కనపడుతూ ఉంటాయి. ఇక్కడ పిల్ల కాలువలు చూడండి. ఇగో ఈ మొక్కలు ఏవో బాగున్నాయి. ఇక్కడ ఆల్రెడీ వరి కోసారు. ఇదిగోనండి మనం పొలం వెళ్ళడానికి ఇక్కడ నుంచే దారి. ఈ గేదెల పాక దగ్గర నుండి మనం కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇది ఒకప్పుడు చెరువు, ఇది ఎండిపోయింది. దీని లోపల కొంగలు ఉన్నాయండి ఎగిరిని. ఇక్కడ ఉండి నడుచుకుని లోపలికి వెళ్దాం.
వెళ్ళేటప్పుడు వరిసేలు, కొబ్బరి తోటలు కనపడుతూ ఉంటాయి. ఇగో చూడండి కొబ్బరి మొక్కలు. ఇది గోంగూర చెట్టు అండి. ఇది కాయలు కూడా కాసింది. ఎవరు చూడలేదు అనుకుంటా, దీన్ని పీకపోలేదు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్కి వెళ్ళాలి. అంటే మీకు ప్రకృతి చూపిద్దామని మీకు వీడియో తీశానండి. ఈ కొన్ని ఏరియాలు మీరు చూసుంటారు. ఇలాంటి ఏరియాలు కూడా కొన్ని చూస్తే మీకు చూడడానికి కూడా కొంచెం బాగుంటుందని ఈ వీడియో తీశాను. వరి పొలాల దగ్గరికి వెళ్ళేటప్పుడు చూడండి వ్యూ ఇంకా అదిరిపోయేటట్టు ఉంటుంది. నాకు తెలిసి మీకు చూసిన తర్వాత ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒక్కసారి ఈ వరి పొలాల దగ్గర వ్యూ మొత్తం చూడండి. నచ్చిందని మీకు అనుకుంటున్నాను నేను. చూడండి కొబ్బరి తోటలు కానీ, పిల్ల కాలువలు, వరిసేలు, ఈ పచ్చదనం మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ చెట్టు కొబ్బరికాయలు చూసారా? చెట్టు చిన్న చెట్టేనండి ఇది. నా మీద కొంచెం ఒక 5-6 అడుగులు ఎక్కువ హైట్ ఉంది. ఈ చెట్టుకి కొంచెం ఈ మొదలు ఎక్కితే ఒక 2 అడుగులు ఉంటే చేతికి కాయలు అందుతాయి. అట్లాగే పైన గాలి మాత్రం విపరీతంగా వేస్తున్నాడు ఈరోజు. అంటే ఇదంతా ఓపెన్ ఏరియా కదా, చెట్లు చూడండి ఎట్ట ఊగుతున్నాయో. ఈ గాలి బాగా వేస్తుంది అక్కడ. సరే ఇక్కడ నుండి కొంచెం వ్యూ మొత్తం చూద్దాం ఒకసారి. ఇక్కడ పొలాల్లో అలాగే మంచి మంచి లొకేషను మీకు చూపించానని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నుండి ఇందాక మనం పశువుల పాక దగ్గర నుంచి బయలుదేరాం కదా, ఆ పాక దగ్గరికి వెళ్ళిపోతే రోడ్డుకి వెళ్ళినట్టు. కొంచెం ముందుకు వెళ్తే ఒక చెరువు ఉంది. ఆ చెరువులో తామర పూలు ఉన్నాయి. చెరువు నిండా తామర పూలే చూడండి. ఈ చెరువు సుమారు 30-40 ఎకరాలు ఉంటుంది. ఈ చెరువులో సగం వరకు కూడా అన్ని తామర పువ్వులే. ఈ తామర పువ్వులు వాటికి ఒక గుడ్లు కూడా వస్తాయండి. తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి కాలువ మధ్యలో చెట్టు కొమ్ము వాలి పువ్వులు ఎలా ఉన్నాయో. ఇవన్నీ మంచి మంచి లొకేషన్లు అని అనుకుంటున్నాను. అంటే చూడడానికి బాగుంటాయని ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చూపించే లొకేషన్లన్నీ చిన్న చిన్న పల్లెటూర్లలో అండి. దయచేసి చూడండి.